ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ కొమ్మిరెడ్డిపల్లి. తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొమ్మిరెడ్డిపల్లికి నేను వస్తున్నాను. ఫిబ్రవరి నెల 27వ తారీఖు సాయంత్రం 7 గంటలకు జరగబోతున్నటువంటి ఈ సభకు నేను హాజరు కాబోతున్నాను. ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ వారు 13వ మందిర వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకి నేను, నాతో పాటు వసుంధర కిరణ్ పాల్ గారు, మేమిరువురం మీ మధ్యలోనికి రాబోతున్నాం. తప్పకుండా హాజరవ్వండి. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు తప్పకుండా తెలియజేసి హాజరవ్వండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఐ సంజీవ్ రావు గారు మరియు సంఘ సభ్యులు. 3 విషయాలు క్రైస్తవుడు ఈ సమాజానికి అర్థమయ్యేటట్లు చేయడం చాలా అవసరం. క్రైస్తవ్యం అంటే ఏమిటో 3 మాటల్లో ఖచ్చితంగా చెప్పడం అవసరం. 1, క్రైస్తవ్యం అంటే ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడెవరో తెలుసుకోమనేవాడు, తెలుసుకునేవాడు. 2వది, ఆ దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం నేర్చుకుంటాడు, నేర్పిస్తాడు. 3వది, ఆ దేవునికి నచ్చినట్లే బ్రతకాలంటాడు. తమ ఇష్టాలను కూడా దేవుని కొరకు త్యాగం చేయాలంటాడు. ఈ 3 విషయాలు క్రైస్తవ్యం. దీనిని సమాజానికి అర్థమయ్యేటట్టు చేస్తే నేడు క్రైస్తవ్యం మీదున్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఒకనాటి మన పితరులు మనం ఎవరం పుట్టక ముందే కేవలం ఆత్మీయత మీద మాత్రమే దృష్టి పెట్టి రాబోతున్నటువంటి విపరీతాల మీద వారు దృష్టి పెట్టలేకపోయారు. అందుకే వారు మొండికేసి మాట్లాడారు, తొందరపడ్డారు, కొన్ని సందర్భాల్లో రోషంగా మాట్లాడారు, ఖచ్చితంగా ఉండాలనుకున్నారు. యూదుల పద్ధతులు, సాంప్రదాయాలు కూడా క్రైస్తవ్యానికి ముఖ్యం అనుకున్నారు. అందుకని పాత నిబంధనలోని కర్మకాండ ఆచారములను కూడా క్రైస్తవుడు పాటించేటట్లు కొన్ని సందర్భాలు బలవంత పెట్టడం జరిగింది. తద్వారా నేటికి భారతదేశంలో క్రైస్తవ్యం అపార్థం అవుతూనే ఉంది. రేపటి సమస్య ఏమిటో పసిగట్టకుండా బలహీన స్థితిలో ఉంది. ఎన్నో వ్యూహాలతో సాతాను తంత్రములను పసిగట్టేటట్లు మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను మీ మధ్యలోనికి వస్తున్నాను. తప్పకుండా హాజరవ్వండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ.